హాయ్! హలో! నమస్తే. నేను మీ కౌండిన్య. మొత్తానికి అధికార పార్టీల్లో కొంత అసంతృప్తిని కలగజేసేలా కొన్ని పరిణామాలు జరుగుతున్నాయా? ఇది ఒక రాష్ట్రానికో, మరొక రాష్ట్రానికో సంబంధించింది కాదు. 2 తెలుగు రాష్ట్రాలు, అదే విధంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది. ఇక్కడ ఏ పార్టీని మేము స్వయంభూవంగా, స్వాభావికంగా వ్యతిరేకించడం లేదు. ఏ విధంగానూ మరొక పార్టీని మేము మీద వేసుకొని మోయాలనుకోవడం లేదు. కేవలం ఉన్నటువంటి వార్త రూపంలో అందించే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాము. దయచేసి వీడియోని చివరి వరకు చూడటానికి ప్రయత్నించండి. కంటెంట్ నచ్చితే కనుక మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నించండి. ఇక తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే ఒకవైపు బీఆర్ఎస్, మరొక వైపు కాంగ్రెస్, బీజేపీ, అదేవిధంగా టీడీపీ, జనసేన పార్టీలు చాలా బలంగా ఉన్నాయి. ఈ పార్టీలన్నిటిలో కూడా అధికార పార్టీల్లో మరీ ముఖ్యంగా విస్తృతమైనటువంటి అసంతృప్తి ఉన్నదా అనేటువంటి భావన ఇప్పుడు రాష్ట్ర రాజకీయ పరిశీలకుల్లో విరివిగా కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే అక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంది. అధికారికంగా ఆ పార్టీకి ప్రతిపక్షం లేని సందర్భంలో కేవలం కూటమి విడిచి వేరుగా కూటమికి ఎదురు నిలబడ్డ పార్టీగా వైసీపీకి గుర్తింపు దక్కింది కాబట్టి కొంతకాలం పాటు ప్రతిపక్ష పార్టీగా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక అధికార పార్టీల్లో భాగమైనటువంటి టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు ఇప్పుడు అధికారాన్ని చెలాయించడం జరుగుతుంది. ఆ పార్టీల్లో కూడా కొంత సంస్థాగతంగా, సామాజికంగా, భౌగోళికంగా కూడా కొన్ని పరిస్థితులు ఇప్పుడు తలక్రిందులుగా మారాయా? అదేవిధంగా ఎవరైతే పార్టీ నాయకుల్లో అసమ్మతి రాగం వినిపిస్తుందా అనేటువంటి చర్చ కూడా తెరతీసింది. ఇక తెలంగాణ విషయానికి వస్తే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి దాదాపు 2.5 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఇక బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉండగా రాష్ట్రంలో ప్రతిపక్ష స్థానానికే పరిమితమైంది. కేవలం 8 శాసనసభ స్థానాలు గెలిచి ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ప్రతిపక్ష హోదాలో ఇప్పుడు పనిచేయడం జరుగుతుంది. ఇక బీఆర్ఎస్ పార్టీ విషయానికి వస్తే బీఆర్ఎస్ పార్టీ 39 సీట్లు గెలిచి అధికార ప్రతిపక్షంగా ఇప్పుడు వెలుగొందుతుంది. అయితే ఇద్దరు శాసనసభ్యులు మధ్యలోనే వెళ్ళిపోవడం వల్ల 37 సీట్లకు బీఆర్ఎస్ పార్టీ పరిమితమైంది. తదనంతర పరిణామాల్లో 9 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరటం వల్ల ఇప్పుడు ఆ డిజిట్స్ కాదా 37 నుంచి 28 శాసనసభ స్థానాలకు పడిపోయింది. ఇది ప్రస్తుతానికి ఉన్నటువంటి చరిత్ర. మరి ఏ పార్టీల్లో ఏ రకంగా అసమ్మతి రాగాలు, స్వరాలు ఉన్నాయో ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. టీడీపీ, అదేవిధంగా కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి పార్టీ. సో నాయకుల్లో కొంతమేరకు పదవులు దక్కలేదనో లేక ఆధిపత్య ఆకాంక్షలతోనో నిజంగానే అసంతృప్తి చెలరేగుతుంది. దీనిని సరిచేసేందుకు పార్టీ అధినాయకత్వాలు తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తుంటాయి. అది సహజమైన రాజకీయ పద్ధతులు, ధోరణుల ద్వారా ఇటువంటి వివాదాలు, అదేవిధంగా ఆధిపత్య పోరాటాలు సహజంగానే జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అయితే చిత్రంగా ప్రతిపక్ష పార్టీలో కూడా ఇదే రకమైన అనిశ్చితి, ఆధిపత్య ధోరణి కొనసాగుతుందా అనేటువంటి అనుమానాలు ఇప్పుడు బలంగా చెలరేగుతున్నాయి. అందులో ముఖ్యంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పార్టీలో, తెలంగాణలో చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు ఆధిపత్య ధోరణులు పైకి ఎగబాగుతున్నాయా అనేటువంటి పరిస్థితి నెలకొంటుంది. ఇక వివిధ నియోజకవర్గాల్లో నాయకుల మధ్య అసంతృప్తితో చెలరేగుతున్నటువంటి విషయాలు ఇప్పుడు మీడియా ముఖంగానే బాహాటంగానే వెలియబడుతున్నాయి. గెలిచిన ఓడిన ఎమ్మెల్యేలు అనేటువంటి తేడా లేకుండా వైసీపీలోనూ, అదేవిధంగా బీఆర్ఎస్లోనూ నాయకులు అధిష్టానం తీసుకునే నిర్ణయాలపైన అక్కసు వెళ్ళగక్కుతున్నారనేటువంటి అభిప్రాయం కూడా ఇప్పుడు నిజంగానే జనమందిర్లో కూడా కనిపిస్తుంది. 2 పార్టీల్లోనూ ఇదే తరహా రాజకీయాలు కనిపిస్తున్నాయి అంటున్నారు విశ్లేషకులు. ఇక అధికార పార్టీల విషయానికి వస్తే మరీ ముఖ్యంగా ఏపీలో టీడీపీ పార్టీ విషయానికి వస్తే పదవులు ఈ తరహా చర్చకు దారితీస్తున్నాయి. పదవులు కేటాయింపులోనే అసలైనటువంటి ఇబ్బందులు కలుగుతున్నాయి. తాము చెప్పిన వారికి కనీసం నామినేటెడ్ పదవులు కూడా ఇప్పించుకోలేకపోతున్నామని కొందరు రాజకీయ నేతలు, అదేవిధంగా వారికి దగ్గరైన వారు వాపోవడం జరుగుతుంది. టీడీపీలో ఎక్కువగా ఇలాంటి వ్యక్తులు, వక్తలు, రాజకీయ నేతలు కనిపిస్తున్నారు. దీంతో పాటు పొరుగు పార్టీల నుంచి వచ్చిన వారికి రాజకీయంగా ప్రాధాన్యం ఇస్తున్నారని, పదవులు కట్టబడుతున్నారని వారు బాహాటంగా, అదేవిధంగా మీడియా ముఖంగా వ్యాఖ్యానిస్తున్నారు. ఇది ఇప్పుడు 4 గోటలు దాటి బహిరంగ వేదికలపై చేరుకుంది. ఇదే తరహా పరిస్థితి
ఇప్పుడు తెలంగాణలోని అధికార పార్టీ అయిన కాంగ్రెస్లో కూడా మనం చూస్తున్నాం. ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి, అదేవిధంగా సిపిఐ, సిపిఎం, బీజేపీ పార్టీ నుంచి వచ్చినటువంటి కొందరు స్థానిక సంస్థల లీడర్లు, అదేవిధంగా రాజకీయ నేతలకు అపరిమితమైన ప్రాధాన్యం దక్కుతూ ఉందని కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అసమ్మతి నాయకులు రోజు మీడియా ముఖంగా అంతర్గత చర్చల్లోనూ కాంగ్రెస్ పార్టీని నిలదీయడం జరుగుతుంది. దీంతో ప్రభుత్వం కొంత తీవ్రమైనటువంటి ఒత్తిడిలో పడిపోతుంది. మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుంచి దాదాపు 9 మంది శాసనసభ సభ్యులను కాంగ్రెస్ పార్టీలోకి విలీనం కాకపోయినా విలీనం లాంటి ప్రక్రియను కొనసాగించడం జరిగింది. దానిని తెలంగాణ స్పీకర్ ఎట్టి పరిస్థితుల్లోనూ వీరు బీఆర్ఎస్ సభ్యులే అని చెప్తున్నప్పటికీ వారు మాత్రం సామాజికంగా కాంగ్రెస్ పార్టీతోనే కలిసి ఉండడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీలో కలిసి నడుస్తున్నారు. ఇక వైసీపీలోనూ ఇదే తరహా పరిస్థితి నెలకొంది. కొన్ని నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు నియమిస్తూ ఇటీవల జగన్ నిర్ణయించడం జరిగింది. అయితే ఇలాంటి నియామకాలు చేపట్టేటప్పుడు కనీసం తమను సంప్రదించాలి, తమకు ఒక్క మాట కూడా ఎందుకు చెప్పడం లేదని సీనియర్ నాయకులు వాపోతున్నారు. తమకు ఎలాంటి ప్రమేయం లేకుండా పోతుంది కదా పార్టీలో అనేటువంటి అభిప్రాయాన్ని కూడా వారు బహిరంగంగానే వ్యక్తపరుస్తున్నారు. ఇలా అయితే ఎలా? పార్టీ ఎలా ముందుకెళ్తుంది? పార్టీని ఎలా నడిపించాలి అంటూ పార్టీ సీనియర్లను వారు ప్రశ్నించడం జరుగుతుంది. అదే పార్టీ సీనియర్లు అధిష్టానానికి కూడా విన్నతులు అందించడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా చూసుకుంటే గూడూరు, రేపల్లె సహా పలు నియోజకవర్గాల్లో పార్టీ ఈ తరహా సమస్యలు ఎదుర్కొంటుంది. ఇక తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే మొన్ననే చూసాం మందులు సామేలు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కోమటిరెడ్డి బ్రదర్స్ మధ్య జరుగుతున్నటువంటి రాజకీయ రచ్చ, డీసీసీ అధ్యక్షుల నియామకాల విషయంలో కూడా పార్టీలను బజారును పడేసే విధంగా ఉన్నాయి. ఒకవైపు సంస్థాగతంగా, అదేవిధంగాను పార్టీ అంతర్గత చర్చల్లో పరిష్కరించుకోవాల్సినటువంటి అనేక సమస్యలను ప్రజల మధ్యకు, అదేవిధంగా మీడియా ముఖానికి తీసుకొచ్చిన రోజు పార్టీలో ఉన్నటువంటి లోగుట్లు బయటపడతాయనేటువంటి సమయం, సందర్భం కూడా చూసుకోకుండా వారందరూ బయటకు వచ్చి ఒకళ్ళనొకళ్ళను దూషించుకోవడం వలన పార్టీలు, అదేవిధంగా మిగిలిన రాజకీయ నేతలు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయాన్ని గుర్తెరిగి ముందుకు సాగాలని ఎన్నిసార్లు అధిష్టానాలు చెప్పుకొస్తున్నా వీళ్ళకు మాత్రం పెద్దగా పట్టనట్టే ఉంది. అయినప్పటికీ తమకు ప్రాధాన్యం లేకుండా పోయింది, మమ్మల్ని గుర్తించాలి అనేటువంటి వాదనను సీనియర్లు ముందుకు తీసుకొస్తున్నారు. మరీ ముఖ్యంగా 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసిన వారు, అదేవిధంగా 2-3 సార్లు గెలిచిన వారు కూడా తీవ్రంగా వాపోతున్నారు. మాకు ఏ రకమైన పని ఇవ్వడం లేదు. ఒకవైపు పార్టీలోనూ ఏ రకంగా పదవి లేకుండా పోయింది, మరొక వైపు అధికార కేంద్రాల్లోనూ మాకు ఎవరూ గుర్తించేవారు లేకుండా పోయారు. ఇలాంటి పరిస్థితుల్లో మేము ఏ డెసిగ్నేషన్స్తో ప్రజల ముందుకు వెళ్ళాలి, కార్యకర్తల ముందుకు వెళ్ళాలి, కార్యకర్తలను ఎలా ప్రసన్నం చేసుకోవాలి అనే అంశాలపై వీళ్ళు తర్జన భర్జన పడుతున్నారు. కింది స్థాయి క్యాడర్లో ఏవైనా చిన్న పనులు చేసి పెట్టాలన్నా తమను ఎవరూ సంప్రదించడం లేదని, అంతా కూడా పై స్థాయిలోని పనులు చక్కబెడుతున్నారని కూడా వీళ్ళు చెప్పుకొస్తున్నారు. ఏ కార్యక్రమంలోనూ మమ్మల్ని భాగస్వామ్యం చేయడం లేదు, కనీసం మా ప్రమేయం లేకుండా కార్యక్రమాలను హ్యాపీగా నిర్వహించుకుంటున్నారు. కానీ నియోజకవర్గ స్థాయిలో మా ప్రాధాన్యతను గుర్తించి మమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేయాలి కదా అనేటువంటి అభిప్రాయాన్ని వీళ్ళు వ్యక్తపరుస్తున్నారు. అదేవిధంగా అధికార పార్టీల్లో ఏ రకమైనటువంటి ఆందోళన కొనసాగుతుందో ఇక ప్రతిపక్ష పార్టీలైన బీఆర్ఎస్, అదేవిధంగా వైసీపీలోనూ ఇదే తరహా ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ 5-6 పార్టీలు కూడా సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలనే సూచనలు కనిపిస్తున్నాయి. ఎందుకో తెలియదు కార్యకర్తల్లోనూ, అదేవిధంగా కింది స్థాయి నేతల్లోనూ ఈ మధ్య అధికార పార్టీల్లోనూ, అదే రకంగా ప్రతిపక్ష పార్టీల్లోనూ తీవ్రమైనటువంటి అసమ్మతి, అసంతృప్తి చెలరేగడం మనం బాహాటంగానే చూస్తున్నాం. ఇది ప్రజల్లో వస్తున్న మార్పులకు సంకేతమా, లేక అంతర్గత పార్టీల్లో నాయకత్వ ధోరణిలో వస్తున్నటువంటి విరుద్ధమైన మార్పులకు సంకేతమా అనేది కాలమే నిర్ణయించాల్సి ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ ఈ తరహా గ్యాప్ పెరుగుతూ ఉంటే రేపటి రోజున ఎన్నికలప్పుడు తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపుతుంది. ఒకవైపు అధికార పార్టీను, మరొక వైపు ప్రతిపక్ష పార్టీలు కూడా దీనిని వెంటనే చూసుకొని సరిచేయాలని కింది స్థాయి నేతలు కోరుకుంటున్నారు. నిజంగా అప్పుడే నాయకులంతా కూడా కలిసికట్టుగా పనిచేస్తేనే రేపటి రోజున పార్టీని అధికారంలోకి తీసుకురావచ్చు, లేకపోతే అందరం ఇబ్బంది పడతామనేటువంటి సందేశాన్ని కూడా వాళ్ళు తెలియజేస్తున్నారు.
కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పార్టీల్లో సర్దుకుపోవాలని, అదేవిధంగా పార్టీ అధిష్టానం యొక్క నిర్ణయాలను కూడా కలిసికట్టుగా ముందుకు తీసుకెళ్లాలని వాళ్ళు చెప్పడం గమనార్హం. సో దీన్ని బట్టి మీ అభిప్రాయాన్ని బాహాటంగా తెలియజేసే ప్రయత్నం చేయండి. నిజంగానే కింది స్థాయి నేతల్లో, అదేవిధంగా కొంతమంది నేతల్లో అసమ్మతి, అసంతృప్తి బాహాటంగానే ఉందా? మర్చిపోకుండా కామెంట్ చేయడానికి ప్రయత్నించండి.